శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్తులు. కార్తీక మాసంలో ఉసిరిక దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, కార్తీక మాసము అంటేనే దీపానికి, దానానికి, స్నానానికి, జపానికి ప్రాధాన్యత అని చెప్తూ ఉంటారు కదా. అటువంటిది ఉసిరిక దీపం అనేటటువంటిది పెట్టడం అనేది చాలా చాలా విశేషంగా చెప్తారు కార్తీక మాసంలో. అందున ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున ఉసిరిక దీపం అనేటటువంటిది ఎవరైతే పెడతారో వారింట లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. ఈ ఉసిరిక దీపం ఎందుకు పెట్టాలి అని అంటే, ఉసిరి చెట్టు ఈశ్వర స్వరూపం అని చెప్తారు. అదేవిధంగా ఈ ఉసిరికాయ ఏదైతే ఉందో అది లక్ష్మీ స్వరూపము, లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపము అని చెప్తారు. అందుకని మనకు చూడండి, ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి కనకధార స్తవంలో కూడా మనం మూలాన్ని కనుక పట్టుకుంటే అది దేని ద్వారా వచ్చింది అంటే, ఆ పేదరాలి ఇల్లాలు ఆమె ఏమి తెస్తుంది, ఏముంది నా దగ్గర ఇవ్వటానికి, నీకు ఏమీ లేదు అని అంటే ఆమె వెతికి ఒక ఉసిరికాయ తీసుకొస్తే అప్పుడు బంగారు ఉసిరికాయల ధార వర్షాన్ని కురిపిస్తారు కదా శంకరాచార్యుల వారు. అందుకని ఉసిరికాయ అనేటటువంటిది ఇంతటి లక్ష్మీప్రదమైనటువంటిది. ఈ ఉసిరికాయ మీద దీపాన్ని పెట్టాలి, ఉసిరిక దీపం అంటారు కదా. ఈ ఉసిరి దీపం ఏ విధంగా పెట్టాలి అని అంటే, ఈ ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు ఆవు నేతిలో ఉన్నటువంటి కుంభవత్తిని తీసి, కుంభవత్తిని ఆవు నేతిలో ముంచి దానిపైన పెట్టాలి. దానిపైన పెట్టి ఆ తర్వాత మనం ఏదైనా సరే నివేదన అనేటటువంటి, ముఖ్యంగా ఈ ఉసిరి దీపం అనేటటువంటిది చూడండి, ఉసిరి చెట్ల కింద, అదేవిధంగా తులసి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర ఈ విధంగా పెట్టడం వల్ల అటు ఈశ్వరుడు యొక్క అనుగ్రహము, ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుతుంది. అందుకని ఈ ఉసిరిక దీపం అనేటటువంటిది పెట్టడం, ఈ మాసంలో చేసేటటువంటి ఉసిరి అనేటటువంటి దానికి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఋతువును బట్టి మన ఋషులు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఉసిరి దీపం అనేటటువంటిది దీపదానంగా కూడా ఇస్తారనమాట. అసలు దీపదానంగా ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి అంటే, దీపదానం ఇచ్చేటప్పుడు ఒక వెండి ప్రమిదని తీసుకొని దాంట్లో బంగారు ఒత్తి వేసి దాని కింద బియ్యం పోసి, కుదిరితే వీలైతే వస్త్రాలను కూడా పెట్టి ఈ విధంగా దీపదానం అనేటటువంటిది ఇవ్వాలి. అయితే మరి అందరికీ కూడాను వెండి ప్రమిద, బంగారపు ఒత్తి వేయటం అనేటటువంటిది కుదురుతుందా అని అంటే అందరికీ కుదరదు కదా. అందుకని మన పెద్దలు, నీకు కుదిరితే శక్తి ఉంటే ఆ విధంగా దీపదానం అనేటటువంటిది చెయ్యి. నీకు శక్తి లేని పక్షంలో, మనకి శక్తి లేనప్పుడు ఈ విధంగా ఉసిరిక దీపాలు కానీ, ఉసిరి దీపం కానీ, లేకపోతే మామూలు దీపారాధన కూడా ఏది చేసినా ఆవు నేతితో చేసిన దీపారాధననే మనం దానంగా ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే గనక విష్ణువు యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసమని ఈ ఉసిరిక దీపం చేస్తారో వారికి వారి యొక్క అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది.